నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రుటిలో తప్పిన ముప్పు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు. ఆగి ఉన్న పొక్లైన్ ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రజలను వంచిన చంద్రబాబు ప్రభుత్వం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితర నాయకులతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి పాలనలో పనులు చేస్తేనే బిల్లులు. పొదలకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు. గిరిజన కాలనీల్లో గర్భవతులకు సామూహిక సీమంతాలు. వాకాడు చెట్టుమూరు మండలాల్లోని కాలనీల్లో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహించి సారే చీర అందజేసిన అంగన్వాడీలు, ఫౌండేషన్ ప్రతినిధులు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన పొక్లైన్ ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు కోడల సమీపంలో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన పొక్లైన్ ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఢీకొంది. విజయవాడ నుండి చెన్నైకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రహదారిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో యంత్రాన్ని పక్కగా నిలిపి ఉంచారు. ఇక్కడ ఉన్న మలుపు వద్ద 2 లారీలు హఠాత్తుగా చెన్నై మార్గంలోకి వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ప్రమాదం సంభవించింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో వైకాపా ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమానికి సంబంధించిన నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తదితర నాయకులతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, బుక్లెట్ ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రజల తీర్పునిచ్చిన జూన్ 4వ తేదీన ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక నిరసన ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, ప్రతి కుటుంబానికి ఇంత మొత్తంలో అందిస్తామంటూ బాండ్ల రూపంలో చేసిన ప్రమాణాలు, పత్రికా ప్రకటనల ద్వారా ఇచ్చిన హామీలు, మోసాలను ఈ కార్యక్రమంలో ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రతులను జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ నెల 4వ తేదీన దహనం చేస్తామని వారు వివరాలు వెల్లడించారు. వాకాడు చెట్టుమూరు మండలాల్లోని గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు చేశారు. సీమంతాలు నిర్వహించి గర్భవతులకు సారే చీర, గాజులు, పసుపు కుంకుమలు, పండ్లు, స్వీట్లు, పూలను హిందూ సాంప్రదాయబద్ధంగా అందజేశారు. అదేవిధంగా కిషోర బాలికలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది విజయమ్మ, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏ ఊరు సొంత ఊరు? రండి అమ్మా, బయట రండి. అమ్మా ఇక్కడ
ఇంకో అమ్మాయి నీకు కాదు భయ్యా. ఈ అమ్మాయికి ఎక్కేస్తారు. పట్టు రండి, తొందరగా రండి. ఆపమ్మా, రానప్పుడు ఆపి దగ్గరికి రా. దగ్గరికి రా. చేస్తున్నా వీడియో చేస్తున్నా, పూర్తిగా చేస్తున్నా వీడియో. పొద్దున్నే సాయంత్రంగా పెట్టుకున్నా కూడా చాలు కదా. ఇది కాకాని జమానా కాదు అని, సోమిరెడ్డి పాలనలో పనులు చేస్తేనే బిల్లులు అందుతాయని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పేర్కొన్నారు. పొదలకూరులో ఆయన మాట్లాడుతూ నావూరు చెరువు అభివృద్ధి పనులపై సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకానిది ఓర్వలేని తనమని అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభమైన తర్వాత వచ్చిన రూపుతో అదే కట్టపై కాకాని 3 కార్లతో కాన్వాయిగా తిరిగారన్నారు. పని బాగా చేసినందుకు అభినందించాల్సింది పోయి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని, నా ఊర్లోనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాగే వచ్చి చేస్తున్న పనులను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నావు చెరువు కట్ట మీద మా పైన ఆరోపణలు చేయడం జరిగింది, పనులు సరిగా చేయడం లేదని. దానికి సంబంధించి వివరణ ఇచ్చే విధంగా ఈరోజు మేము మేము తెలియజేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈ సమక్షంలో నావూరు చెరువుకు సంబంధించి 2 కోట్లతోటే గతంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో వర్క్ శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి ఒక కలుసు మాత్రమే పూర్తి చేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు ఈ చెరువుని పట్టించుకోకుండా, నిధులు లేదు కారణంగా పనులు చేయకుండా ఆగిపోయిన పరిస్థితి. అటువంటి సందర్భంలో మేము ఎఫ్డిఆర్ కింద కట్ట 2 మీటర్లు విడుతున్న కట్టని మేము ఎఫ్డిఆర్ కింద 9.9 లక్షలతోటే మంజూరు చేయించాం. దీంట్లో ఈసీవీ వాల్యూ 6 లక్షలు మాత్రమే వస్తుంది వాళ్ళకి. దాంట్లో మనకి టోటల్ కట్ట పొడుగు వచ్చేసి 3 కిలోమీటర్లు. కానీ మేము జంగిల్ మొత్తం కూడా 3 కిలోమీటర్లు తీపిచ్చి ఎస్టిమేట్లో 2.2 మాత్రమే మేము వేయడం జరిగింది నిధులు కొరత వల్ల. అదేవిధంగా 30,000కి కేవలం 32-33,000కి మాత్రమే చెరువు కట్ట పైన నెరిపి 2 మీటర్లు ఉన్న కట్టని 5 మీటర్లు నెరిపి మట్టి తొలిచడం జరిగింది. కేవలం 30,000 ఎస్టిమేట్ల ప్రొవిజన్ మేము పెట్టింది. అటువంటిది మా పైన నిదానమైన ఆరోపణలు చేసి ఉన్నారు. ఇప్పుడు మేము దాని మీద గ్రావెల్ చేయాల్సిన పరిస్థితుల్లో మేము గ్రావెలే తోలలేదు, లీడే పెట్టలేదని మా పైన ఆరోపణలు చేస్తున్నారు. పని జరిగేటప్పుడు అవగాహన లేకుండా గ్రామస్తులు చెప్పిన సమాచారం మేరకు మా మీద ఆరోపణలు చేయడం సరైనది కాదు. తెలంగాణ విభజనకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరును తప్పుపడుతున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారన్నారు. అంతేకాని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు తాము వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ వివరించారు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ గాని అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పుని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. తమిళనాడు సీఎం విజయ్ బొమ్మకు పూజలు చేస్తున్న వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతోంది. తిరుచికి చెందిన టీవీకే కార్యకర్త సుకుమార్ షణ్ముగం ఇంట్లోని పూజా మందిరంలో విజయ్ బొమ్మ విగ్రహం ఏర్పాటు చేశాడు. దానికి రోజు హారతి ఇస్తున్నాడు. దీంతో ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా తమిళనాడులో సినీ నటులను దేవుళ్ళలా పూజిస్తారు. కొందరు అభిమానులు ఖుష్బూ, నమిత వంటి వారికి గుళ్ళు కూడా కట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తృటిలో తప్పిన ముప్పు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు ఆగి ఉన్న పొక్లైన్ ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రజలను వంచిన చంద్రబాబు ప్రభుత్వం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితర నాయకులతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి పాలనలో పనులు చేస్తేనే బిల్లులు. పొదలకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు. గిరిజన కాలనీల్లో గర్భవతులకు సామూహిక సీమంతాలు. వాకాడు చెట్టుమూరు మండలాల్లోని కాలనీల్లో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహించి సారే చీర అందజేసిన అంగన్వాడీలు, ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.